హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా రోజులు అవుతుంది గాయ్స్ లాంగ్ ఫార్మాట్లో వీడియో అప్లోడ్ చేసి. ఇప్పటి నుండి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి అన్లాక్ యువర్ పొటెన్షియల్ టీనేజ్ సక్సెస్ స్ట్రాటజీస్. ఇది ఎక్కువగా టీనేజ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. లైక్ వీళ్ళు ఇప్పటి నుండే కష్టపడితే కమింగ్ 20sలో కొంచెం బెటర్గా ఉంటారు కంపేర్ టు ద అదర్ పీపుల్. సో మీరు వీటిని మీ డే టు డే లైఫ్లో అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్ గోల్స్ అనమాట. మనం కంపల్సరీగా ఒక పర్టికులర్ గోల్ అనేది సెట్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఎయిమ్ టు ద స్కై అట్లీస్ట్ వీ కెన్ రీచ్ టాప్ ఆఫ్ ద ట్రీస్. గోల్ ఎలా ఉండాలి అంటే హై గోల్సే పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఎవరు అక్కడికి రీచ్ అవ్వలేరు. సో మీరు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి అక్కడికి రీచ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కాలి అని అనుకుంటున్నారు. డైరెక్ట్గా అది ఎవరికైనా ఇంపాసిబుల్. మీరు ఏం చేయాలి? డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అట్లనే చిన్న చిన్న మౌంటైన్స్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీరు మౌంట్ ఎవరెస్ట్ని రీచ్ అవ్వగలుగుతారు. సో మీరు పక్కగా గోల్స్ సెట్ చేసుకోవాలి. అలానే మీ గోల్ ఎలా ఉండాలి అంటే మీకు మొత్తం అదే గుర్తు రావాలి. లైక్ ఎలా అచీవ్ చేయాలి, ఎవరిని ఫాలో అవుతే నా గోల్ని నేను రీచ్ అవుతాను, అక్కడికి వెళ్ళడానికి వేస్ ఏమేమి ఉన్నాయి అని ఇవన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ద సెట్టింగ్ గోల్స్. ఆఫ్టర్ ద సెట్టింగ్ గోల్స్ మీకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి. లైక్ ఏ టైంలో ఏమేం చేయాలి అని. సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద టైం మేనేజ్మెంట్. గోల్స్ని సెట్ చేసుకున్నాం, ఇప్పుడు వాటిని రీచ్ అవ్వడానికి ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. లైక్ ఎలా అంటే రోజు నేను ఇన్ని అవర్స్ నా గోల్కి స్పెండ్ చేయాలి. అలా టైం మేనేజ్మెంట్ అనేది అందరికీ ఉండాలి. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈజ్ నో టైం లిమిట్, మనకేమనిపిస్తుందంటే ఆ తర్వాత చేద్దాంలే, ఇప్పుడు కొంచెం సేపు మొబైల్ వాడదాం, టీవీ చూద్దాం, రీల్స్ స్క్రోల్ చేద్దాం అని అలానే ఉంటుంది. మీకంటూ ఒక టైం టేబుల్ లేకపోతే మీరు ఏం చేయాలి అంటే మీ రేపటి షెడ్యూల్ని ఈరోజు నైటే ప్లాన్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఆ రోజు మీకు నేను ఈ టైంకి ఇది చేయాలి అనే ప్లాన్ అనేది మీకు మైండ్ మ్యాపింగ్ అనేది వస్తుంది. ఈ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవాలంటే ఐ కైండ్లీ ప్రిఫర్ షార్ట్ నోట్బుక్. ఆర్ అందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి కదా, అందులో కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ గూగుల్ క్యాలెండర్ ఆర్ టు డూ లిస్ట్. సో మనకు ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఐ కైండ్లీ ప్రిఫర్ గూగుల్ క్యాలెండర్, ఎందుకంటే అందరి మొబైల్స్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ది టైం మేనేజ్మెంట్. థర్డ్ వన్ ఈజ్ కంఫర్ట్. మీరు ఒక గోల్ని సెట్ చేసుకున్నప్పుడు మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి. ఎందుకంటే కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుందంటే ఈ టైంకి మనకు సుఖాన్ని ఇస్తుంది. లైక్ మీరు ఎర్లీ మార్నింగ్ లేవాలి కానీ బెడ్ మీద అలానే పడుకోవాలని అనిపిస్తుంది. కాకపోతే మీరు మీ షెడ్యూల్ని ముందే ప్రీప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు మీ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ద స్లీప్, మీరు ఫిట్గా ఉందాము అని అనుకుంటున్నారు, స్వీట్స్ తినాలి అని అనిపిస్తుంది కానీ తినొద్దు, ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటాయి. ద మెయిన్ థింగ్ ఈజ్ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి కష్టపడితే తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉంటా అంటే అప్కమింగ్ డేస్లో మీరే చాలా సఫర్ అవుతారు. సో ఐ హోప్ ఆల్ యు ఆర్ అండర్స్టూడ్ ఇట్. ఫోర్త్ వన్ ఈజ్ మీకు ఎంటైర్ ప్రాసెస్లో మోటివేషన్ అనేది పక్కగా ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఈ ప్రాసెస్లో అసలు మోటివేషన్ అనేదే ఉండదు. లైక్ ఎందుకు ఇప్పుడు అవసరమా, అందరిలాగానే వర్క్ చేస్తూ ఉంటే అయిపోతుంది కదా అని అలా మీ మైండ్ థింక్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఇలా అనిపించినప్పుడల్లా మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోండి. లైక్ ఎలా అంటే నేను ఇప్పుడు అచీవ్ చేస్తే అప్పుడు అందరికంటే టాప్ పొజిషన్లో ఉంటాను కదా, అలా అనుకుంటూ మిమ్మల్ని మీరు బూస్ట్ చేసుకోవాలి. చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, వాటిని మీరు ఓవర్కమ్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి. మీకు వర్క్ చేస్తున్నప్పుడు ఏమన్నా అనిపిస్తే వాటిని ఒక దగ్గర రాసుకోండి. ఆ వర్క్ అయిపోయిన వెంటనే మీకేం చేయాలి అని అనిపిస్తుందో వాటిని కంప్లీట్ చేసుకొని వెంటనే బ్యాక్ టు ది వర్క్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ హెల్త్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ హెల్త్ విషయానికి వస్తే 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ మీ అందరికీ తెలిసిందే. ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయాలి, డ్రింకింగ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, అలా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇక మెంటల్ హెల్త్ విషయానికి వస్తే ఇక్కడనే అందరూ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. లైక్ ఇంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నా, రేపు అనుకున్న దానికి రీచ్ అవుతానా, అవ్వకపోతే ఏమవుతుంది, ఇలా థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే సక్సెస్ వచ్చినా రాకున్నా మీకు కొంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది.
ఒక్కసారి ఫెయిల్ అయితే తెలుస్తుంది, లైక్ ఎలా ప్రిపేర్ అవుతే ఎక్కడి దాకా వెళ్ళగలం. అలా మీరు అవన్నీ థాట్స్ పక్కకు పెట్టేసి మీరు మీ ప్రాసెస్, మీ హార్డ్ వర్క్ని నమ్ముకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే లెట్ మీ న్యూ ఇన్ ది కామెంట్ సెక్షన్. బాయ్.